గారికి మరియు ఇక్కడ వచ్చిన ప్రజానీకం ఆశీర్షికానికి అట్లాగే మాడిగూడెం సర్పంచ్ బాలకృష్ణ గారికి చాపల రామారావు గారికి కుల పెద్దలకి జెండా ఆవిష్కరణ సభాధ్యక్షుల వారికి ప్రధానంగా మేము చెప్పే విషయం ఏంటంటే ఇవాళ ప్రపంచ దేశం కాదు ప్రపంచవ్యాప్తంగా 1982 ఆగస్టు 9న కొంతమంది మేధావులు కవులు కళాకారులతో చేత నిర్మించబడ్డ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఆగస్టు 9 అని తీర్మానం చేయడం జరిగింది. ఇది ఒక దేశం కాదు, యావత్ ప్రపంచాన్ని చాటి చెప్పిన పోరాటం చేసిన దినంగా ఇది ఆగస్టు ఆదివాసీ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. ఇవాళ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు తీసుకొచ్చినాయి, కానీ ఆ చట్టాలు దేనికి ఉపయోగపడుతుంది, దేనికి అమలు అవుతుంది అంటే గిరిజనేతరులు మాకు అలవాటు లేని పద్ధతులకి అలవాటు లేని సాహసానికి గురి చేసి మా దగ్గర భూములు ధన మన ప్రాంత ప్రీతి లేకుండా సకలం వాడికి చెందేటట్టుగా ఇవాళ నవభారత్ కావచ్చు, ఏటీపీఎస్ కావచ్చు, మన పక్కన ఉండే మాదారం కావచ్చు, ఈ అన్ని ప్రాంతాల్లో ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు ఎవరు పొందుతున్నారంటే ఇవాళ గిరిజనేతరులు పొందుతున్నారు. ఇవాళ ఎక్కడో పుట్టినటువంటి మందుని ఇంగ్లీష్ మందుని బట్టి గ్రామాల్లో తరలించి ఇవాళ మాకు అక్షరతకి దూరం, చదువుకి దూరం, విద్యకి దూరం, వైద్యానికి దూరం, అన్ని విధాలుగా సకల విధానానికి దూరం చేసి ఇవాళ మా ఆరోగ్యాలతో ఇవాళ ఇంగ్లీష్ మందు పట్టుకొచ్చి గ్రామాల్లో ఇవాళ పెన్షన్ చెల్లిస్తున్నారు. మమ్మల్ని ఆర్థికంగా చాలా తీవ్రంగా తీస్తున్నారు. అట్లాగే మన పక్కన ఉన్నటువంటి గుండాలు కావచ్చు, ఈ ఏజెన్సీ గోదావరి ప్రాంతంలో ఉన్నటువంటి మండలాలు కావచ్చు, ఈ మండలాల్లో ప్రధానంగా ఏంది మమ్మల్ని అప్పులు పాలు చేయటం, ఇప్పటికీ మా భూములు దోచుకోవడం. అదే పద్ధతిలో ఇవాళ ప్రధానంగా చూసుకుంటే గుండాల్లో ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి పెట్రోల్ బంకు దగ్గర పెంచుకుంటే ఒక గుంట భూమి మా భూమిని మేము కొనుగోలు చేయాలంటే 10-15 లక్షల రూపాయలు చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆ భూములు మావి కావా, మేము కొట్లాడలేదా, మేము సంపాదించలేదా? ఇవాళ దానికి గిరిజనేతరులు వచ్చి ఇవాళ వ్యాపారం సృష్టిస్తున్నారు. అదేవిధంగా మేము పండించే పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలా, మాకు విద్యకి వైద్యానికి ఉద్యోగాలకి పూర్తి స్థాయిలో ఇవాళ పక్కడబందీగా అమలు చేయాలా. షెడ్యూల్ 5 ప్రకారం ఏదైతే ఆదివాసులకు పక్కడబందీగా హక్కులు ఏదైతే కల్పించారో అవి పూర్తి స్థాయిలో మాకే తగ్గేటట్టుగా ఉద్యోగాలు కావచ్చు, ఉపాధిలో కావచ్చు, ప్రతి అంశంలో మమ్మల్ని ముందు అవకాశం కల్పించాలా. ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే ఈ ఆదివాసీ పోరాటాల్లో ఈ అవకాశం కల్పించిన గ్రామ ప్రజలకి, పెద్దలకి, సర్పంచ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ.